పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుతివేలు గారి భార్య అండ్ సుతివేలు గారి అబ్బాయి. సో నమస్తే అమ్మ ఫస్ట్. నమస్తే. సో మీరు ఏంటి సినిమా హీరో కన్నా చాలా అందంగా ఉన్నారు. ఆ కాంప్లిమెంట్ నాకు చాలా సార్లు వస్తుంది. ఓకే. అంటే మొన్న రీసెంట్ గానే ఒక సినిమా చేయడం అనేది జరిగింది. ఆ, మా మావయ్య గారు అంటే నాకు పిల్లనిచ్చిన వాళ్ళ మావయ్య brother. గారు వాళ్ళ బ్రదర్ తమ్ముడు ఓకే ఆయన ఒక సినిమా తీయడం జరిగింది. హెబ్బా పటేల్ హీరోయిన్ గా ఓకే. అండ్ సుమన్ రెడ్డి అనే కొత్త అతను ఇంట్రొడక్షన్. సో ఇప్పుడు మీరు ఇంట్రొడక్షన్ ఇచ్చేసారు ఇండస్ట్రీకి అయితే. ఇంట్రొడ్యూస్ అయిపోయారు. ఇంట్రొడ్యూస్ అయిపోయారు. ఓకే, సూపర్. సో ఆయన ప్రోద్బలంతో ఆయన తప్పకుండా మీరు చెయ్యాలి అంటే అప్పుడు అంటే నాన్నగారు ఉన్నప్పుడు స్టడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. స్టడీస్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఇది చెప్తే కొంతమందికి నమ్మశక్యం కాకపోవచ్చు. అన్ని సంవత్సరాలు ఆయన ఇండస్ట్రీలో ఉన్నా మేము రెండు సార్లు షూటింగ్కి వెళ్ళాం. ఓకే. ఏ షూటింగ్లకి వెళ్ళారు? ఒకసారి ఇష్టమైన హీరోలా? నా ఇష్టమైన హీరోనే బాలకృష్ణ గారు. ఓకే. సో ఒకటి వచ్చి ఆదిత్య 369 అండి. సో ఇట్స్ ఏ లెజెండరీ మూవీ, అది అందరికీ తెలుసు. అవును, అదే గ్లోబ్ వేశారు అది కదా ఆ టైంలోనే వాళ్ళు ఆ కాన్సెప్ట్ కానీ ఇది కానీ మేము ఆ గ్లోబ్ చూడాలి అని మేము వెళ్ళాం. యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఆ గ్లోబ్ సెట్టింగ్ ఆ రోజే తీస్తారు. అప్పట్లో మాకు ఈ కమ్యూనికేషన్ అంటే ల్యాండ్ లైన్సే కదా. ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు లేదు. పిల్లలు అందరం అంటే మా కజిన్స్ వీళ్ళందరూ కూడా వెళ్తే ఒకటి నేనైతే బాలకృష్ణ గారిని చూడాలని, మిగతా వాళ్ళందరూ ఓకే గ్లోబ్ అనేది సెకండరీ, ఓకే సరే చూద్దాము అని. సరే అవకాశం దొరకల. ఏ సీక్వెన్స్లో వెళ్ళామంటే వాళ్ళు ఫ్యూచర్లోకి వెళ్తారు కదండి. ఫ్యూచర్లో వాళ్ళు ఒక ఈ సూట్ అంతా వేసుకొని ఉంటారు. ఆ సీక్వెన్స్ నడుస్తూ ఉంది. ఓకే. సో వెళ్ళాము. అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఒక ఫోటో అయితే గ్రూప్ ఫోటో అయితే ఒకటి ఉంది బాలకృష్ణ గారితో. ఓకే. అది ఒక సీక్వెన్స్. ఇంకొకసారి వచ్చి భైరవ ద్వీపంలోనూ ఆయన గారి గురించి అని వెళ్ళాము. యాక్చువల్గా ఆయన అప్పుడే షూటింగ్ కంప్లీట్ చేసేసుకొని ఆయన వెళ్ళిపోయాడు అన్న సంగతి తర్వాత తెలిసింది. ఆయన మేము రీచ్ అయ్యేటప్పటికి సేమ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అన్నమాట. సో ఈ రెండు సందర్భాలే మేము షూటింగ్కి వెళ్ళడం అనేది జరిగింది. ఓకే. సో లేట్గా ఎంట్రీ ఇచ్చిన ఇండస్ట్రీకి లేటెస్ట్ గానే ఒక మంచి మూవీతో వస్తారనమాట అయితే. ఎందుకంటే గొప్ప యాక్టర్స్ పిల్లలందరూ కూడా చాలా లేట్ గానే ఎంట్రీ ఇచ్చారు. రావు రమేష్ గారు కానీ, రఘుబాబు అన్న కానీ వీళ్ళందరూ చాలా లేట్ గానే వచ్చారు కానీ ఇండస్ట్రీకి. ఈ రోజు ఇండస్ట్రీలో నిజంగా చెప్పాలంటే రూల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు లేని సినిమా లేదు. సో అలా మీరు కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఒక చిన్న విషయం, చిన్నప్పుడు దేవాలయంలో బాలరాముడి వేషం వేశారు. టీ కృష్ణ గారు వేయించారు. బాలరాముడిగా వేయించాలని ఈయనకి తెలియదు. ఈయన పక్క ఫ్లోర్లో ఈయనకి షూటింగ్ జరుగుతుంది వీణా స్టూడియోలో. ఈ స్టూడియోలో రాత్రి వచ్చి 10:30కి బాబుని తీసుకురమ్మంటున్నారు టీ కృష్ణ గారు. అంటే ఇప్పుడు 1.5 year కూడా లేదు వీడికి. తీసుకెళ్ళి నా దగ్గర ఇంకా ఫీడింగ్ అనమాట. బట్ నన్ను వీడిని మా పిల్లల్ని ఇంకా 2 పిల్లలు ఉన్నారుగా మొత్తం వెళ్ళాం కారులో. ఈయనకి తెలియదు. ఎవరో వెళ్ళి మీ అబ్బాయిని తీసుకొచ్చారు, షూటింగ్ జరుగుతుంది అక్కడ. ఈయన షూటింగ్లోంచి మధ్యలో రాలేరు కదా, తర్వాత వచ్చారు. వస్తే చేస్తున్నది ఎవరు? టీ కృష్ణ గారు. టీ కృష్ణ గారు అంటే ఆయనకి ప్రాణమే. బట్ వచ్చి వీడు బాలరాముడు అనమాట. అద్దంలో చందమామ చూపించి అన్నం పెట్టేది అది. నిజంగా బాలరాముడు లాగే ఉన్నాడు మీ అబ్బాయి. అప్పుడు చిన్నప్పుడు ఎక్కువ టైమ్స్ దిష్టి తీసేసే వల్ల తీసేస్తున్నారా? రాత్రిపూట లేట్ అయింది. ఇంటికి వచ్చేటికి 3 అయిపోయింది షూటింగ్ అయిపోయి. ఈ మధ్యలో వెళ్ళి ఒకలా తీసుకెళ్ళి పాలు ఇవ్వటం నేను మళ్ళీ తీసుకొచ్చి అక్కడి నుంచి పెడితే వీడు మరణం మనం వెళ్ళారు కదా మీరు శ్రీను వైపు, అది బాగా కొంచెం ఇది ఆ పిల్లలు తను దూరంగా నుంచోబెట్టి ఒక బిస్కెట్ చేతిలో ఇచ్చి చేసాం. కుక్క పిల్లని తెప్పించారు రాత్రిపూట ఎక్కడి నుంచో, చిన్న కుక్క పిల్లని. అది చూస్తూ వీడు ముందరికి వెళ్తాడు అనమాట కుక్క కోసం. బిస్కెట్ తీసుకుని అప్పుడు షార్ట్ తీశారు. ఓకే, సూపర్. ఏం చెప్తారు మీ వారి గురించి? ఎందుకంటే గొప్ప సినిమాలు తీశారు, గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు, మంచి అవార్డ్స్ తీసుకున్నారు, కొన్ని నందులు కైవసం చేసుకున్నారు. అంటే ఈ యాక్టర్ లేకపోతే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ కి న్యాయం చేయగలం ఒక ఆర్టిస్ట్ ని మనం రీప్లేస్ చేయలేము అంత స్థాయికి వెళ్ళిపోయారు కదా. సుతివేలు గారి గురించి ఏం చెప్తారు? సుతివేలు గారి గురించి చెప్పాలంటే చాలా మంచి గ్రేట్ ఆర్టిస్ట్, మంచి మనిషి అండి. ఫస్ట్ ఆర్టిస్ట్ కన్నా కూడా మంచి మనిషి, మంచి మనసు అయింది. ఎవరైనా కష్టాల్లో ఉంది వచ్చి అడిగితే
ముందర ఇచ్చేయటం, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారా ఏంటి అని ఉమ్, లేకుండా మనకి ఇచ్చిందంతా మనకే కోసమే కాదు, నలుగురికి పెడతాని కోసమే దేవుడు ఇచ్చేది మనకని. ఉమ్, అది ఓకే. ఆ పాలసీలో ఉండేవారు ఆయన. ఉమ్, నేను అంతే కదా, ఆయన సంపాదించుకుంటున్నారు, ఆయన దాన ధర్మాలు చేసుకుంటారు. మనకి ఆయన ఇండస్ట్రీకి చెన్నై వెళ్తాను, అక్కడే ఉంటాను, సినిమాల్లో ట్రై చేస్తాను అన్నప్పుడు భయం వేసిందా? లేదండి, నేను చెప్పా మీరు సంపాదిస్తే మేమే తింటాం, సంపాదించలేదు అనుకో మేమే కష్టం. ఏదో మళ్ళీ చదువుకున్నారు కదా, ఏదో ఒక జాబ్ రాకపోతుంది. నేవీలో మంచి జాబు, నావల్ డాకేడ్లో వైజాగ్లో చేసేవారు ఉమ్, పెళ్ళప్పుడు. ఓకే. అట్లా ఫస్ట్ జంజాల్ గారికి మేము ఇండస్ట్రీ రావడానికి ఏంటంటే ఫస్ట్ జంజాల్ గారండి, ఆయనకి మేము రుణపడి ఉంటాం మా ఫ్యామిలీ మొత్తం. ఉమ్, ఒక ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది, ఆయనలో ఉన్న ఆర్ట్ని బయటికి తీసుకొచ్చింది జంజాల్ గారు. ఓకే. మేము ఎప్పటికీ ఆయన తలుచుకోకుండా ఉండాలి, రోజు అన్నం తినేటప్పుడు ఆయన తలుచుకుంటాను నేను. గ్రేట్ అది. సో బట్ ఆయన అంత కామెడీ టైమింగ్ ఉందమ్మా రియల్ లైఫ్ లో కూడా? ఇంట్లో కూడా అంతే కామెడీ అండి, అంతే కామెడీయా? అంతే కామెడీ. అసలు ఇంట్లో నవ్వడం మీ ఓపిక. అంతే. మనకు అంతే. ఓపిక ఉండాలి. ఉమ్, నేను ఒక్కసారి నవలేకపోతున్నాను కొంచెంసేపు అంటే, అంత కామెడీ అనమాట. అంత సీరియస్గా ఉన్నా సరే వెంటనే కామెడీకి డైవర్ట్ చేసేస్తారు. అంటే ఓకే. సీరియస్నెస్ అంటే ఇప్పుడు తప్పు చేస్తే ఒప్పుకోరు, ఉమ్, అది ఆయన సహజం. ఏంటంటే ఇప్పుడు తప్పు అని ఆయన కఠినంగా చెప్పేస్తారు, నువ్వు చేస్తున్నది తప్పు, మార్చుకో, పద్ధతి మార్చుకో, ఇంతే. అదే అలాగని ఎప్పుడు సీరియస్ గా ఉంటారు అన్నది. ఉమ్, అదే చెప్తాను, మీ నవ్వడం మీ ఓపిక. ఏ చిన్న పాయింట్ నైనా ఆయన అసలు ఇట్టే ఆలోచించరు, కామెడీగా మార్చేయగలరు, కామెడీగా డైవర్ట్ చేసేస్తారు. డైవర్ట్ Okay. చేసేస్తారు. సీరియస్ ఉన్న మ్యాటర్ కూడా వెంటనే కామెడీగా అయిపోతుంది. ఓకే. చాలా బట్ చెన్నై వచ్చిన కొత్తల్లో ఎవరికైనా కానీ తెలిసిన కష్టాలే, అందరికి తెలిసిన కష్టాలే. అవును. ఒక్కొక్కళ్ళేమో చెప్పుకోవడానికి ఇష్టపడరు, ఒక్కొక్కళ్ళేమో ఇది మేము పడ్డ కష్టం అని చెప్పుకుంటారు, గర్వంగా చెప్పుకుంటారు. చిన్న చిన్న గదుల్లో ఉండి తినక, అద్దెలు కట్టుకోలేక, సినిమా ఆఫర్లు రాక, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళని వీళ్ళని బతిలాడుకుంటా, ఆ ఫ్రెండ్ని ఈ ఫ్రెండ్ని ఈ ఫ్రెండ్ని ఆ ఫ్రెండ్ని, ఎలా ఉండేది ఆ లైఫ్? ఎలా మీరు చూసుంటారు కదా. మేము ఇండస్ట్రీకి వచ్చేప్పటికి బాబు చెన్నైకి వచ్చేప్పటికి 1.5 year కూడా లేదు, ఓకే. 1 year దాటింది. ఉమ్, అప్పుడు కింద ఇల్లు ఉంటే పిల్లలు చిన్నపిల్లలు కదా, పైన ఉంటే పడతాలు, లిఫ్ట్లు అవి ఉండక ఇవన్నీ కష్టం వద్దు, కింద ఇల్లు దొరికితేనే, గ్రౌండ్ ఫ్లోర్ దొరికితేనే తీసుకొస్తాను నేను అని నన్ను అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ దొరికాక కోడంబాకంలో గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లే, సింగిల్ బెడ్రూమ్ అండి. ఉమ్, ఒక హాలు, కిచెన్ పెద్దది, హాలు పెద్దది, బెడ్రూమ్ కూడా పెద్దది, సింగిల్ దాంట్లో ఉండేవాడు. అంటే అంతా తమిళం ఇది కదా, పిల్లలు పుట్టక ముందు ఎలా ఉండేది కష్టాలు అసలు? ఇంకా కష్టాలంటే ఆయన జాబ్ ఉంది కదా, ఆ, మనకి తినడానికి కట్టుకోవడానికి ఉంటే చాలు కదా, అంత మించి ఏం అక్కర్లేదు కదా ఆ, లైఫ్ కి. ఆ. ఇద్దరు హ్యాపీగా ఉండేవాళ్ళం. ఓకే. సో అటు షూటింగ్ చేసుకుంటూ ఇటు జాబ్ కూడా చేసుకుంటాం. జాబ్ లేదు అంటే ఫస్ట్ ముద్మందారం చేశారు, అవును. తర్వాత అయిపోయి కొంచెం గ్యాప్ వచ్చాక 4 స్తంభాలు అంటే జంజాల్ గారు చెన్నైలోనే, అదే వైజాగ్లోనే చేశారు. ఇప్పుడు ఆఫీస్ లీవ్ పెట్టి శనివారం లీవ్లు ఉంటాయి కదా, ఓకే. అట్లా చేశారు. Hmm. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత మరో సడన్గా అప్పుడు ఫోన్లు లేవు కదా, త్రిశూలంకి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది నేను మా ఇంటికి. డ్యూటీ నుంచి వచ్చాక టెలిగ్రామ్ వచ్చింది, చూడండి త్రిశూలంకి రమ్మని ఫోన్ చేశారు, రాఘవేంద్రరావు గారు కదా త్రిశూలం డైరెక్షన్, రమ్మన్నారు, ఫోన్ చేశారు, టెలిగ్రామ్ వచ్చింది, వెళ్తున్నాను నేను అన్నారు. అప్పుడు నేను ఈ విడిపుట్టలే ఇంకా బాబు, ఇప్పుడు 2 అమ్మాయి నేను, మీరు ఇక్కడ ఉండడం కష్టం కదా, విజయవాడకి వెళ్ళిపోమని. ఈ ఫోన్ కనెక్షన్స్ కూడా లేవు కదా, బట్ నాన్నకు ఉత్తరం రాస్తే నాన్న వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళటం వైజాగ్ వెళ్ళలేదు, ఈయన త్రిశూలంకి ఇటు వచ్చేసారు చెన్నైకి. వెళ్ళటం ఇంకా వైజాగ్ పక్కకే పోలేదు. ఎందుకు? అంతా బిజీ అయిపోయారు ఫుల్గా. ఓకే. త్రిశూలం తర్వాత ఇంకా కంటిన్యూగా 4 స్తంభాలాటే పెద్ద ఫేమస్ అయిపోయింది, శృతి డైలాగులు శృతి అని. తర్వాత ఇంకా త్రిశూలంకి వచ్చాక ఇంకా వెనక్కి తిరిగి వైజాగ్ వెళ్ళలేదు. ఓకే. ఏ సినిమాతో వచ్చింది మీకు నమ్మకం? ఓకే, మా ఆయన ఇండస్ట్రీలో గటాన్ అవుతారు? త్రిశూలం అయ్యాక వరుసగా సినిమాలు ఉన్నాయి. తర్వాత ఈ శ్రీవారి ప్రేమలేఖలు, వరుసగా జంజాల్ గారి సినిమాలు, టీ కృష్ణ గారిది ప్రతిఘటన వచ్చింది. అప్పటి వరకు వైజాగ్లో జాబ్ అంటే నేవీ కదా, 1 year లీవ్ పెట్టారు. అంటే ఆఫీసర్లు ఒకరు బాగా ఫ్రెండ్స్గా ఉంటారు ఇంతోటి. ఆల్ ఇండియా లెవెల్కి నాటకం పోటీలకు వెళ్ళి అన్ని చోట్ల గిఫ్టులు తెచ్చేవారు, ఫస్ట్ ప్రైజులు. అందుకని ఆ అభిమానంతో వాళ్ళు క్యారీ అని అన్నారు. సరే 1 year చేశారు. మరీ నేవీ కదా, ఒళ్ళు బాగుండలేదని సిక్ లీవ్ పెట్టడానికి లేదు, స్క్రీన్ మీద అన్ని సినిమాల్లో కనిపిస్తూ అన్ని సినిమాల్లో ఉన్నారు కదా, సిక్ లీవ్ పెట్టడానికి లేదు. ఇంకా వాళ్ళు యాక్షన్ తీసుకోకముందే ఈయన రిజైన్ చేశారండి. ఓకే. చేసే ముందర అడిగారు, ఇట్లా రిజైన్ చేస్తున్నాను,
ఇట్లా వరుసగా సినిమాలు ఉన్నాయి, డిజైన్ చేయమంటే చేస్తాను, లేదా దీంట్లో కంటిన్యూ అవుదామంటే నేను సంపాదించినా మేమే తింటాం, సంపాదించపోయినా ఇది కాకపోయినా ఇంకేదైనా జాబ్ చేయగలను. బట్ ఆ నమ్మకం మీకుంది మీ వారి మీద, మమ్మల్ని అయితే కష్టపెట్టరు, ఏదో విధంగా మమ్మల్ని పోషిస్తారు. పర్లేదు డిజైన్ చేసేమన్నా డిజైన్ చేశారు. ఇంకా దేవుడి పుణ్యం అంటూ ఇయర్లీ 100 సినిమాలు ఉంటే 100 సినిమాల్లోనే ఉండేవారు. అప్పట్లో పేపర్లో సంచలన నటుడు అని వేసేవాళ్ళు. అవును, చాలా అన్ని సినిమాలు చేశారండి, ఒక 5 కాకుండా అన్ని చేశారు.